ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. చిరంజీవుల్లో ఒకరు, అత్యంత మహిమాన్వితమైనటువంటి స్వరూపం ఆంజనేయ స్వామి. భవిష్య బ్రహ్మ కూడా. భవిష్య బ్రహ్మ అంటే ఒకంత మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆయన గుడ్ లుక్స్ లో ఉండాలి. ఆంజనేయ స్వామి, ఈ ఆంజనేయ స్వామి పూజ అత్యంత శీఘ్రంగా ఆయన అనుగ్రహం మన మీద ఉండాలి అని అంటే ఆయన పూజ ఎలా చేయాలి సార్, చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని ఆరాధన చేసేటప్పుడు ఆయన ఎవరికైతే ఆయన దాసుడో ఆయన పూజ చేయకుండా ఆంజనేయ స్వామి పూజ చేయకూడదు. రాముని తలుచుకోకుండా ఆంజనేయ స్వామిని తలుచుకోకూడదు. మీరు ఎప్పుడైతే రామచంద్రమూర్తిని తలుచుకుంటారో, సీతా సమేతంగా, లక్ష్మణ సమేతంగా, ఆయన అక్కడే ఉంటాడు. అందుకే అంటుంటారు చూసారా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అని. అంటే ఎక్కడైతే రాముడి యొక్క ఇది జరుగుతుంటుందో అక్కడ ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చి కళ్ళంతా నీళ్లు పెట్టుకుని ఆ రాముడి యొక్క కథను మొత్తం విని వెళ్తూ ఉంటారు. అలా మనం చాలాసార్లు చాగంటి గారి విషయం ఆయన ప్రవచించినప్పుడు కోతులు రావటం, అవును, ఆయన కోసం ప్రత్యేకమైన ఆసనాన్ని కూడా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకి మన రామాలయం అది ఉంది చూసారా, బాబ్రీ మసీద్కి అయిపోయిన తర్వాత తీర్పు వచ్చిన తర్వాత జడ్జి ఇంటికి బోల్డని కోతులు వచ్చి ఆనందం వ్యక్తపరిచి వెళ్ళిపోయాయి. చుట్టూ కొన్ని వందల కోతులు వచ్చాయి. ఇది జరిగింది మొన్న జరిగింది. కాబట్టి బాధించిన అడ్వకేట్ ఇంటికి అండ్ జడ్జి వచ్చాను. అడ్వకేట్ ఇంటికి అయితే వచ్చాను. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. లేడీస్ చేయకూడదట, పురుషులే చేయాలట, అలాంటివి ఏమీ లేవండి. ఎందుకంటే లేడీస్కి దూరం ఉండాలి ఆంజనేయ స్వామి అంటే సీతాదేవిని తీసుకురావడానికి వెళ్ళడుగా ఆయన. అంతేగా. ఆ ఒక్క పాయింట్ మనం అర్థం చేసుకోగలగాలి. రెండవది, హనుమాన్ సంబంధించినటువంటిది నేను చూసాను. నా స్వయంగా నేను 3 సార్లు ఆంజనేయ స్వామి దీక్ష కూడా తీసుకున్నాను. అద్భుతం సార్. నేను ఎలా అంటే ప్రయోగం అంటే ఒక జస్ట్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం రీసెర్చ్ చేయాల్సి వస్తూ ఉంటుంది వాస్తులో. కామన్గా ఏంటంటే తాత అక్షరాలు ఉన్న వాళ్ళకి ఈస్ట్ పనికిరాదు. సరే ఈస్ట్ పనికిరాదు అంటే కదా, ఏమవుద్ది మహా అంటే జనరల్గా మంచిదే అంటారు కదా అని వెళ్ళి చూసాను. అందులో నుంచి నేను బయటపడడానికి ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటే గానీ బయటపడలేకపోయాను. అంటే ఆ ఇంటి సింహద్వారం ఉన్న ఇంటికి వెళ్ళారా మీరు? వెళ్ళాను. ఉన్నారా? ఒక 1 year ఉన్నాను. కావాలని రీసెర్చ్ ఓరియంటెడ్. ఇంకా అడగొద్దు, నా బాధలు ఎవరికి అడగద్దు అసలు. ఎటువంటి బాధలు వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు అమ్ముకోవాల్సి వచ్చేదండి, ఈవెన్ బెడ్తో సహా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు విషయం కాదు, ఒక 20 ఏళ్ళ క్రితం విషయం లేదు నేను చెప్తున్నాను. ఇంట్లో ఈవెన్ డబుల్ బెడ్తో సహా అమ్ముకోవాల్సి వచ్చింది. డబ్బులకి రీత్యానా? ఆర్థిక ఇబ్బందులు చాలా. అసలు నేను ఏమిటో నా పరిస్థితి ఏంటి ఇట్లా అయిపోయింది, నేను ఏదో రీసెర్చ్ చేద్దామని వస్తే ఇలా అయింది ఏంట్రా బాబు అని. అప్పుడు అండ్ ఆ ఇంట్లో నుంచి మీరు బయటకు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు, ఆస్కారం దొరికేది కాదు. అంటే ఎలా ఉండేదంటే సిచ్యువేషన్స్ నేను చెప్తా చూడండి. ఎప్పుడైనా వాస్తు దోషం వచ్చినప్పుడు మనం ఆ ఇంట్లోనే ఉంటాము. ఆ ఇంట్లో మనం రెంట్కి ఓనర్ మనకు సహకరిస్తుంటాడు. 3 నెలలైనా 6 నెలలైనా సరే గడుదుగాలని మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కదా, వేరే దగ్గరికి వెళ్తే ఇలాంటి ఓనర్ మనకు దొరకడు కదా అని అక్కడే ఉంటాం. ఇంకా కూరుకుపోతాం. మనమేమో ఓనర్ మంచివాడిని కాదనట్లే, కానీ మనకి అలాగ జరుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అన్నీ కూడా. అప్పుడు నేను డిసైడ్ అయ్యా, కాదు ఇది నేను అనవసరంగా నేను ప్రయోగం కోసం ఏదో రీసెర్చ్ చేద్దామని చిరుక్కుపోయాను. ఇక్కడ నేను దీక్ష తీసుకోవాలి, దీక్ష తీసుకుంటే కానీ నేను బయటపడలేను అనుకున్నాను. ఆంజనేయ స్వామి దీక్ష 3 times వేసాను. సేమ్ అయ్యప్ప స్వామి లాగే వేసుకుంటాను. 41 days సేమ్. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష లాగే ఆంజనేయ స్వామి దీక్ష కూడా మాల వేసుకుంటారు. కాకపోతే డ్రెస్ మాత్రం మనం అయ్యప్ప స్వామి దీక్షలో బ్లాక్ వేసుకుంటే, ఇక్కడ మనం సింధూరం రంగు వేసుకుంటాం, ఆరెంజ్ కలర్ వేసుకుంటాం. దీనికి ఏ విధంగా అయితే ఉదయం సాయంత్రం పూజ చేస్తాము, ఉదయం నిద్రలేచి 4 o'clock నిద్రలేచి చక్కగా, అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు చదువుకుంటూ అలాగే చేస్తాము. నేల మీద నిద్రపోతాము, బ్రహ్మచర్యం పాటిస్తాము. అదేవిధంగా ఎప్పుడు రామాయణానికి సంబంధించినవి ఇంకా దేవతా సంబంధించిన దాంట్లోనే ఉంటాం. 40 రోజులు అయిపోయిన తర్వాత దీనికి అలా ఇరుముడి కట్టుకుంటాము. దానికి కూడా ఇరుముడి కట్టుకొని కొండగట్టు అని ఉంటుంది మనకి, కొండగట్టు ఆంజనేయ స్వామి, అక్కడికి వెళ్తాము. సమర్పిస్తాం అన్నమాట.
అలా. ఇది సేమ్ సేమ్ ప్రాసెస్. ఇది ఆడవాళ్ళు కూడా చేయొచ్చా సార్? ఆడవాళ్ళు అంటే ముట్లు చిన్నపిల్లలు ఉడికిపోయిన వాళ్ళు. చేయొచ్చు, చిన్నపిల్లలు చేయొచ్చు, ముట్లు ఉండిపోయిన వాళ్ళు చేయొచ్చు. ఓకే. చేయొచ్చు. ఓకే. అయితే మీరు నమ్ముతారో నమ్మరో, నేను దీక్ష తీసుకుందామని అనుకుంటే ఉదయం నిద్ర రేపు తీసుకుందామని డిసైడ్ అయ్యా. ఉదయం నిద్ర 5:00కి 4:30కి లేచిన వెంటనే కడుపు నొప్పి, విపరీతమైన కడుపు నొప్పి. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక దేవతా సంబంధించి చేస్తే నాకు ఇది క్లియర్ అవుతుంది అన్నప్పుడు మన కర్మ కూడా అడ్డుపడుతూ ఉంటుంది అక్కడ. కామన్గా ఏం చేస్తాం, కడుపు నొప్పి ఉంటే అమ్మో ఇంత కడుపు నొప్పితో మనం ఏం తీసుకుంటాం, తర్వాత చూద్దామని అనుకుంటాం. కానీ నేను డిసైడ్ అయ్యా, లేదు లేదు లేదు, ఇదంతా మాయ. ఈ వాస్తు సంబంధించిన దోషం నన్ను ఈ రకంగా డైవర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు 6:100 నేను దీక్ష తీసుకుంటాను. ఇప్పుడు నేను స్నానం చేసుకొని రెడీ అవుతున్నా కడుపు నొప్పి అలాగే ఉంటుంది, పడుకున్నా కడుపు నొప్పి అలాగే ఉంటుంది. అలాంటప్పుడు నేను కడుపు నొప్పి పడుకోవడానికి కదా ఏదో రెడీ అంతే అవుతుంది కదా అని బైక్ తీసుకున్నా. బైక్ తీసుకొని దాదాపుగా అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ సంథింగ్ ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి. వెళ్తుంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది, జేబులో నేను డబ్బులు మర్చిపోయి తీసుకురావడం. వెనక్కి వెళ్ళలేను. అదే తోసుకుంటూ బండి తోసుకుంటూ ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు వెళ్ళా కడుపు నొప్పితో. వెళ్ళి ఇలా దీక్ష తీసుకున్నానో లేదో మొత్తం పోయేయండి. ఏమైపోయిందో అర్థం కాలేదు. డ్రెస్ వేసుకొని దీక్ష తీసుకున్నా, స్పాట్లో అయిపోయింది, నార్మల్ అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయింది, అంతా పోయింది ఏంటి అనుకున్నా. ఇంక ఇంటికి వెళ్ళాను. కరెక్ట్గా ఆ దీక్ష తీసుకోగానే నాకు అక్కడి నుంచి లైఫ్ అనేటువంటిది చేంజ్, ఆ ఇంటి నుంచి బయటపడడం జరిగింది. నాకు అదర్వైజ్ బయటపడలేకపోయేవాడిని. అందుకే ఇంత ఖచ్చితంగా చెప్తారు, బాబు మీ పేరు ఈ అక్షరాలతో మొదలైతే దయచేసి వాస్తు ఈ డైరెక్షన్స్ ఉండకండి. విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, ఏదో నోటి మాట కాదు. విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. తట్టుకున్నారు సార్ 1 year పైగా. అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు గనక పంచమ స్థానంలో ఉంటే వాళ్ళు ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకోవడానికి, ఆంజనేయ స్వామి ఉపాసన కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పంచమంలో ఉన్న, 2లో ఉన్న, 9లో ఉన్న హనుమత్ ఉపాసన చేయొచ్చు. రెండవది కుజదోషం ఉందని భయపడుతుంటారు కదా, అటువంటి వారు కూడా హనుమత్ ఆరాధన, హనుమత్ ఉపాసన, సుబ్రహ్మణ్య స్వామితో ఉపాసన చేస్తే చాలా మంచిది. కుజ ప్రభావం ఖచ్చితంగా వాళ్ళకి తొలగిపోతుంది, వాళ్ళ కంట్రోల్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుజ ప్రభావం ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి వాగ్వైభవం వస్తుంది. రామాయణంలో అదే కదండి మనకి, ఆంజనేయ స్వామి సుందరకాండ, ఆయన సుందరమే, ఆయన సుందరుడు, ఆయన 100%. ఆయన వాలి సుగ్రీవుడు దాచుకుంటాడు, ఆయన కొండ మీదకి ఎక్కి ఉంటాడు. ఉన్నప్పుడు ఆంజనేయ స్వామిని పంపిస్తాడు. ఆయన మాటలు చూసి ఈయన చతుర్వేదాలు చదువుకున్న వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు ఈ మాటలు అని చెప్పి రాముడు గుర్తుపడతాడు. ఎంత చక్కగా మాట్లాడతాడు. అలాగే లంక నుంచి రిటర్న్ వచ్చినప్పుడు కూడా అసలు ఏ వాక్యం ముందు చెప్పాలి, ఏదో చెప్పడం కదా, వాళ్ళందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడండి, మనం ఒకటి అడిగితే వేరే ఇదంతా చెప్తూ ఉంటారు, పాపం తెలియక, అందరికీ ఇది రాక. అలాంటి వారు గనక ఆంజనేయ స్వామికి సంబంధించిన ఉపాసన చేస్తే ఎగ్జాక్ట్లీగా ఏ పాయింట్ మాట్లాడాలో ఆ పాయింట్ మాట్లాడతారు. ఎంత వాగ్వైభవం వస్తుంది. మంగళవారాలు, శనివారాలు ఎంత చేస్తే ఆంజనేయ స్వామిని, ఏలినాటి శని ప్రభావం అంటారు చూసారా, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శని, లేదా మరి కొంతమందికి శని మహద్దశ నడుస్తూ ఉంటుంది. అటువంటి వారికి కూడా ఖచ్చితంగా శని భగవానుడి యొక్క అనుకూలత 100% జరిగి తీరుతుంది. అద్భుతం సార్. అయితే ఇది మంగళవారం నాడే తీసుకోవాలా సార్ ఈ మాల ధారణ? అదేం లేదండి, మంగళ శనివారాలు ఎప్పుడైనా శనివారం కూడా తీసుకోవచ్చు. అద్భుతం సార్. ఆంజనేయుడు అంటే ఆయన పవర్ ఆషామాషి విషయం కాదు, మనం ప్రస్ఫుటంగా చూడొచ్చు కదా. మీకు మొత్తం 41 days అయిపోయేసరికి మొత్తం క్లియర్ అయిపోయింది సార్. ఆ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వచ్చి సార్? నేను 41 days కంప్లీట్ అయిపోగానే బయటకు జరిగింది. మీకు ఎందుకు, ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి అతని లీల కూడా కనబడుతూ ఉంటుంది. నేను దీక్ష తీసుకున్నప్పుడు నాతో పాటు ఇంకొక అబ్బాయి తీసుకున్నాడు. కొండగట్టి వెళ్ళాము. అక్కడ అంత ఈజీగా రూమ్స్ అట్లా ఏం దొరకవు. నేను వెళ్ళినప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఒక బిల్డింగ్ మీద అప్పటికప్పుడు పడుకున్నాం. ఈవినింగ్ అయింది వెళ్ళేసరికి, రేపు పొద్దున్న దీక్ష విరమణ చేద్దాం. పడుకుంటే నేను సరదాగా అన్నా, ఒకవేళ ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారంటారు కదా దీక్ష తీసుకుంటే, మనం ఇప్పుడు పడుకుంటున్నాం కదా, నిద్రపోయినప్పుడు ఏదైనా కోతి వాన రూపంలో వచ్చి దర్శనం ఇస్తాడేమో అన్న సరదాగా. పడుకున్నాం. 1 గంటకు 2 గంటలకు మెలకు వచ్చింది. కీకేం సౌండ్ వస్తుంది. తెరిస్తే ఎదురుగా ఇలా కోతి కూర్చొని ఉంది. అవి నిజంగా నాకైతే అసలు మతిపోయింది బాబు అని. అట్లా దర్శనం అలా ఖచ్చితంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటే మీకు ఏదో రూపంలో దర్శనం జరుగుతుంది.
ఈ దీక్ష సూతకంలో ఉన్నప్పుడు తీసుకోవచ్చా సార్? తీసుకోకూడదు. తీసుకోకూడదు. అయ్యాకనే తీసుకో. ఎగ్జాక్ట్లీ. ఇక ఏ కోరికైనా ఇంకా నెరవేరే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఈ అంటే ఆంజనేయ ఏమీ లేదు ఇక్కడ. ఎప్పుడైనా ఏ దేవత ఆరాధన అయినా చేసేటప్పుడు ఎందుకు మీ కోరిక నెరవేరుతుంది అంటే, ఒకటి మీ కోరిక స్థానం ఇస్ థర్డ్ హౌస్. Hmm. థర్డ్ హౌస్‌లో ఏముంటుంది అంటే, మీ ప్రయత్నము, దారిద్ర్యము ఇవన్నీ ఉంటాయి. దారిద్ర్యం ఎక్కడి నుంచి వస్తుంది? పాపకర్మ వల్ల వస్తుంది. పాపకర్మ ఎప్పుడు దగ్ధం అవుతుంది? పాజిటివ్ ఎనర్జీ అక్కడికి వచ్చినప్పుడు పాపకర్మ దగ్ధం అవుతుంది. ఓకే. సో మనం ఏదైనా దీక్ష తీసుకున్నప్పుడు మనలో ఆ ఎనర్జీ మనలోకి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్‌గా ఒక బల్బ్ వెలిగితే లేకపోతే ఒక దీపం వస్తే చీకటి ఎలా దూరం వెళ్ళిపోతుందో ఆటోమేటిక్‌గా పాపకర్మ దూరం అయిపోతుంది. అందుకని మన కోరికలు నెరవేరుతాయి. యాక్చువల్ రీజన్ అది. అంతే. అస్ట్రాలాజికల్ రీజన్. యాహ్! ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్. అంటే మీ ఎక్స్‌పీరియన్స్ తో కూడి చెప్పారు కాబట్టి ఇంకొంతమందికి ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇంకాస్త దగ్గర అవుతారు ఆంజనేయుడికి. ఎగ్జాక్ట్లీ. థాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.